8వ అధ్యాయము 35 నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని రాయబడుతుంది. రెండోది 36వ వచనంలో చూసుకున్నట్లయితే ఒకడు సర్వలోకాన్ని గనక సంపాదించుకుంటే ప్రయోజనం లేదు అంటున్నాడు. మూడవది, నన్ను చూసి కానీ వాక్య భాగాలు చూసి కానీ ఎవడైతే సిగ్గుపడతాడో వాడు కూడా నష్టమే వాటిల్లుతుందని రాయబడుచు. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే లోకంలో కనబడతాయి. ఈ మూడు కూడా లోకంలోనే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా తన స్వార్థం గురించి ఆలోచించేవాడుగా కనబడతాడు. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి. అక్కడ ఇంకో మాట చూసుకున్నట్లయితే సంపాదన. లోకంలో మనం ఉన్నామంటే మనకు సంపాదన, డబ్బు అనేది అవసరం. డబ్బు లేకపోతే ఏమీ కూడా లేదు అని దానికోసమే వెంపర్లాడుతూ ఆరోగ్యాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని అన్ని విషయాల్లో వాడు కోల్పోతున్నాడు. మూడవది అక్కడ చూసుకున్నట్లయితే వ్యభిచారమును పాపమును చెయ్యి తరమును వారిలో నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడేవాడెవడో అన్నాడు. ఎక్కడ కూడా మనం సిగ్గుపడం, కానీ ప్రార్థనకు రావడానికి మాత్రమే సిగ్గుపడతాం. మనం వీధిలో ఉండి మనం మాట్లాడడానికి మనం సిగ్గుపడం, కానీ ప్రార్థనకు వచ్చి చర్చిలో మాట్లాడాలంటే మాట్లాడం. మన వీధిలో నిలబడి అర్ధనగ్నంగా మనం కూర్చోగలం, కానీ ప్రార్థనలకు వచ్చి ఒక్క నిమిషం మనం కూర్చోలేము. మనము ఎక్కడైనా ధైర్యంగా నిలబడతాం, కానీ ప్రార్థనకు వచ్చి అమ్మ సాక్ష్యం చెప్పాలంటే నాకు మాట రావట్లేదు అంటాం, నిలబడలేం, సిగ్గుపడతాం. కాబట్టి ఈ 3 కూడా లోకంలో మనకి కనబడుతున్నాయి. సామాన్యంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా కనబడుతున్నాయి. కాబట్టి దానివల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, లోకములో ఉన్నదంతా కూడా దేవునికి సంబంధించింది అయితే కాదు. లోకములో ఉన్నది ఏది కూడా దేవునికి ఇష్టమైనది అయితే కాదు. ఎందుకంటే లోకంలో ఉన్న యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనిషి యొక్క జీవితంలో ఉన్నాయో ఏది సరైనదో దాన్ని నిర్ణయించుకోలేడు. ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనిషి యొక్క జీవితంలో ఉన్నాయో లోకానుసారంగానే జీవిస్తాడు, కానీ దేవుని మీద ఆధారపడు. మనం అనుకుంటూ ఉంటాం లోకానుసారంగా జీవించడం అంటే దేవుని కాదనుకుని విగ్రహాలకు ఆరాధన చేస్తామే లోకానుసారం అనుకుంటాం. కానీ ఇక్కడ రాయబడి ఎప్పుడైతే తన గురించి తను ఆలోచన చేశాడో అది దేవునికి ఇష్టమైంది అయితే కాదు, లోకానుసారం. ఇక్కడ ఎక్కడికో మనం వెళ్ళవసరం లేదు, ఇక్కడే రాయబడుతుంది. మన యొక్క జీవితమే మనకు తెలియజేస్తుంది మనము లోకానుసారంగా ఉన్నామా, దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామా. కాబట్టి వాట్ యూ హ్యావ్ టు చూజ్, మనం ఏది పెంచుకోవాలి. ఎందుకంటే లోకాన్ని ఎంచుకున్నట్లయితే ఏం జరుగుతుందో, దేవుని ఎంచుకున్నట్లయితే ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ కూడా దేవునికి సంబంధించినవి అయితే కాదు. అందుకే యోహాను తన యొక్క పత్రికలు అంటున్నాడు, లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. అంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాభిలాష కనబడుతుంది. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ కనపడుతూ ఉంటుంది. లోకంలో ఉన్నదంతా కూడా జీవనం మీద ఉన్న ఆశ మాత్రమే కనబడుతుంది. అందుకే మత్తయి సువార్త అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని ఆలోచించదు. ఎందుకంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. కాబట్టి అన్నిటికంటే మీరు చాలా ప్రాముఖ్యమైన వారుగా రాయబడుచుంది. అటువంటి ప్రాముఖ్యత కలిగిన నీవు దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి ఆలోచన చేస్తున్నావు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన నీవు దేవుని యొక్క కార్యాల విషయంలో, దేవుని యొక్క సేవ విషయంలో, నీ విశ్వాస జీవితంలో నువ్వు పడిపోతున్నావు. అందుకే నువ్వు మాట అంటున్నాడు, నన్ను వెంబడించుకోరువాడు
తను తాను ఉపేక్షించుకొని అని రాయబడిచ్చింది. ఉపేక్షించుకోవటం అంటే నేను దేవుని ఎంచుకుంటున్నానా, లోకాన్ని ఎంచుకుని జీవిస్తున్నా. ఎప్పుడైతే దేవుణ్ణి ఎంచుకోకుండా లోకాన్ని ఎంచుకుంటామో మన యొక్క జీవితం అన్నది వేరే మార్గంలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుని యొక్క మార్గము, దేవుని వెంబడించే మార్గము సామాన్యమైన మార్గం అయితే కాదు. ఎప్పుడైతే విశ్వాసంతో మనం ఆ మార్గంలో అడుగేస్తూ ఉంటామో వెంటనే అపవాది మన వెనక్కి లాగుతూ ఉంటాడు వెంటనే. ఎందుకంటే ఒకడు విత్తనములు చల్లుతూ వెళ్తున్నప్పుడు కానీ త్రోవ పక్కన పడ్డాయి. అక్కడ రాయబడిచింది, త్రోవ పక్కన పడిన విత్తనము వెంటనే అపవాది వచ్చి ఏం చేసిందంటే ఎత్తుకుని పోయాడు. ఎందుకంటే విందాంలే, కంగారేముంది, ఇంకా టైం ఉందిలే, ఈవేళ కాదు రేపెందాం, ఇప్పుడే వింటే ఏమన్నా సమస్య, ఇప్పుడే వింటే ఎలాగా, ఇంకా ఉంది కదా మన టైము, బోల్డ్ వయసు ఉంది కదా అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ దినమో ఏ గడియో ప్రభు యొక్క రాకడ అనేది తెలియదు. ఏ క్షణము ఎలా ఉంటామో కూడా తెలియదు. మన యొక్క జీవితం ఎలాంటిది అంటే అగమ్య గోచరం. గాలిపటానికి దారం తెగిపోతే ఎలాగుంటుందో మన యొక్క జీవితం కూడా అటువంటిది. కాబట్టి ఎప్పుడైతే ఆ దారం స్థిరముగా వేసేవాడి యొక్క చేతిలో ఉంటుందో అప్పుడే మన యొక్క జీవితం ఏమవుతుందంటే ఆకాశంలో రెపరెపలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ దారం తెగిపోయిందో ఏమో ఇంకా దాని యొక్క జీవితంలో రెపరెపలాడుతూ అన్నది ఉండదో, ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. కాబట్టి మన యొక్క జీవితం కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు చాలా ప్రాముఖ్యత కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే తన స్వరూపం చెప్పున, తన పోలిక చెప్పున మానవుణ్ణి నిర్మించాడు. కాబట్టి మానవుడు ఏదో ఆయన టైంపాస్ కోసం, ఆయనకి ఖాళీ లేక, ఆయన అందరూ అక్కడ ఉండడం, జంతువులతో ఉండడం బోరు కొట్టి, మొక్కల్లో ఉండడం బోరు కొట్టి నేను నిర్మించలేదు. నిన్ను నిర్మించడం గల కారణం ఏంటంటే నీతో ఆయన సహవాసాన్ని కలిగిన వానికి ఉండాలని, నిన్ను తనలాంటి వాడిగా చేయాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ రాయబడుచుంది, అటువంటి ఆలోచన కలిగిన ఆయన యొక్క ఆలోచనల్ని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే పాడు చేస్తూ ఉంటాం. లోకానుసారంగా జీవిస్తూ, లోకంలో ఉన్న వాటి మీదనే మనము ఆశపడుతూ మనం ఇంకా జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఒకడు లోకమంతా సంపాదించిన, ఒక లోకమంతా వాడెంతో కష్టపడి, ఎందుకంటే కష్టపడకపోతే ఫలితం అన్నది రాదు. మనం అంటూ ఉంటాం, కష్టపడకపోతే ఏ విధంగా జీవించాలండి అని. కష్టపడకపోతే జీవించడం కాదు, దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడే దేవుని మీద నువ్వు ఆధారపడ్డావో ఆయన నీకు ఏం అవసరమో దయచేస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం కష్టపడకపోతే తిండి లేదండి, కష్టపడకపోతే ఎలాగండి అంటాం మనం. కానీ కష్టం కాదు కావాల్సింది, మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడతాం అనేది అవసరం. అందుకే రాయబడి ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. మనం ఎంతో కష్టం, నిద్రాహారాలు మానేసి, ఏమ్మా అంటే మా పిల్లల కోసమే కదండి, ఇక మేము చేసే పని ఇంకేముందండి, ఏం ప్రయోజనం? నువ్వు కూడబెట్టి దాచిన డబ్బుని నీ కొడుకు కనుక సరైన రీతిలో ఉపయోగించకపోతే ఒక నెలలో అయిపోద్ది, లేదా సంవత్సరంలో అయిపోద్ది, లేకపోతే 2-3 సంవత్సరాల్లో ఆ కొండ కరిగిపోద్ది. తర్వాత ఏంటి నీ పరిస్థితి? ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడింది ఏమైపోద్ది? అదే ఇక్కడ రాయబడుచు, తన ప్రాణము రక్షించుకొనక దేవుని కోసం కనుక తన ప్రాణాన్ని కనుక త్యాగం చేసినట్లయితే ఒకనొక దినమున తప్పకుండా ఆయనతో పాటు మనము ఉంటాం. ఒకనొక దినమున తప్పకుండా ఆయనతో పాటు మనము భూమిని ఏలేవారిగా ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన నిన్ను భూమిని ఏలేవాడుగా, ఈ లోకాన్ని ఏలేవాడుగా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆ యొక్క రాజ్యములో, ఆ పరిపాలనలో నువ్వు ఉండాలి అంటే, ఆ పరిపాలనలో నువ్వు భూమిని ఏలేవానిగా ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలి అంటే, ఈ లోకంలో ఇక్కడ నీ ప్రాణము రక్షించుకొనక, దేవుని యొక్క పరిచర్లు సిగ్గుపడక, సంపాదన కోసం ఆలోచన కాక, దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు ఆలోచించావో
తప్పకుండా ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట అదే, ఒకడు ప్రపంచం మీద ఆశపడినట్లయితే, లోకము మీద ఎప్పుడైతే ఆశపడ్డాడో ఆ లోకము మనకి ఏం చేస్తుందంటే క్షణిక ఆనందాన్ని ఇస్తుందని నేర్చుకున్నాం. ఒక క్షణములో ఆనందాన్ని చూపిస్తుంది. దావీదు సాయంత్రకాల సమయంలో తన బిల్డింగ్ మీద ఉండి చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి స్నానం చేయడం చూశాడు. క్షణములో తన యొక్క జీవితం అన్నది అతలకుతలం అయిపోయింది. వెంటనే అబద్ధం ఆడవలసి వచ్చింది, వెంటనే చంపేశాడు, వెంటనే తన జీవితం అంతా అగమ్య గోచరం అయిపోయింది. అందుకంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి అని. కాబట్టి క్షణములో ఆనందాన్ని కలుగజేసేది ఏంటంటే లోకం. ఇంకా ఇక్కడ రాయబడుచుంది, లోకంలో ఉన్నదంతా కూడా సంపదే, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము. అంటే మనం ఏ విధంగా జీవించాలి, మన లైఫ్ స్టైల్ కనపడుతుంది లోకం మీద ఎప్పుడైతే ఉన్నాము. ఎందుకంటే దాన్ని బట్టి నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. గెహాజీ విషయంలో సార్ చూద్దాం. 2వ రాజుల గ్రంథము చూడండి ఒకసారి, 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు సార్ చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా, గెహాజీ ఎక్కడి నుంచి నువ్వు వస్తున్నావు అని అడిగినప్పుడు, వాడు నీ దాసుడని నేను ఎక్కడికి పోలేదు. ఇక్కడ చాలు, ఇక్కడ గెహాజీని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, అయ్యా నేను తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడే ఉన్నాను. మనం కూడా అలాగే ఉంటాం. నేను ఫ్రిడ్జ్లో డ్రింక్ పెడతానమ్మా, డ్రింక్ బాటిల్ ఎవరన్నా నొత్తి ఇవ్వడానికి. ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో ఓపెన్ చేయనంత వరకు ఎవరు దాని దగ్గరికి వెళ్ళరు. ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అక్కని చెల్లి అని అక్క మొత్తానికి డ్రింకు తాగేసి ఎప్పుడు తెలుతుందంటే వాడు తుమ్ముతూ మొదలు పెడతారు చూసారా, అప్పుడు మాకు దొరికేస్తారు వాళ్ళు. అప్పుడు దాకా కూడా ఎవరమ్మా అంటే నేను కాదు మరి ఎవరు? ఫ్రిడ్జ్ తాగేసిందా? ఇక్కడ గెహాజీ అంటున్నాడు ఏమని, నువ్వు ఎక్కడి నుంచి వస్తావంటే నేను ఎక్కడికి వెళ్తాను నీకు తెలియదా, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, వచనంలో కనబడుతుంది 5వ అధ్యాయంలో, అంతటా ఎలీషా ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా, చూడండి ఇక్కడ ఎంత అడుగుతున్నాడు నీట్గా. ఇక్కడ ఈ ఎలీషాకి తెలియదు అనుకున్నాడు, కానీ ఇక్కడ ఎలీషా అంటున్నాడు, ఆ మనుషునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఆ రథము వెనకాల నువ్వు పరిగెత్తున్నప్పుడు, అతనిచ్చి నువ్వు తీసుకున్నప్పుడు నీ మనసులో నేను లేనా? అంటే నీ మనసులో దేవుని యొక్క వాక్యం అనేది లేదా? ఎందుకంటే అక్కడ రాయబడుచుంది, ఆ యొక్క ధనాన్ని తెచ్చుకొని, ఆ వెండిని తెచ్చుకొని, ఆ డబ్బులు తెచ్చుకొని తన ఇంట్లో దాచుకున్నాడు. కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? చూడండి 23వ వచనంలో, నీకు అనుకూలమైతే రెట్టింపును తీసుకుని వెళ్ళమని బ్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివాళ్ళ 2 మీద వారిని వేయగా, వాడు గెహాజీ ముందర వాటి మోసుకొని పోయాను. మెట్ల దగ్గరకు రాగానే వారి ఎదురుండి గెహాజీ వాడిని తీసుకుని ఇంటిలో దాచి వాడిని పంపించేశాడు. దాచవుడు డబ్బుని తీసుకున్నాడు, ఏమన్నా బాగుపడ్డా అని ఆలోచన చేసినట్లయితే లేదు. ఇక్కడ రాయబడుచుంది, కాబట్టి నయమాను కలిగిన కుష్టును నీకును నీ సంతతికిని. కాబట్టి లోకం ఏం చేస్తాడంటే సంపద మీదనే మనం వెంపర్లాడుతూ ఉంటాం, దానికోసమే ఆశపడుతూ ఉంటాం. అయ్యో వీళ్ళు కష్టపడకపోతే మనకు భోజనం లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, అది కాదు. కానీ మనం ఆలోచించవలసింది, మన దేవుని ఎప్పుడైతే పెంచుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన్ని చూస్ చేసుకుంటామో, మన జీవితం మరో విధంగా ఉంటుందని వాక్య భాగం రాయబడుచుంది. అందుకే తన ప్రాణమును రక్షించుకున్నవాడు, తన సంపద కోసం ఆలోచన చేసినవాడు, దేవుని యొక్క పరిచయ నిమిత్తం
అక్కడ రాయబడుచుంది వాడు వ్యభిచారి అయినప్పటికీ ఇక్కడ సిగ్గుపడ్డ కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి మాత్రము ఎంత సిగ్గు అంటే మరి ఏంటో అర్థం అవుతుంది. కానీ ఇక్కడ రాయబడుచుంది మనం అటువంటి వారిగా ఉండకుండా ఎప్పుడైతే మనము చూస్ చేసుకుంటామో. ఒకసారి చూద్దాం రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆల్ ఆర్ సిన్నర్స్. కాబట్టి ఎవరు కూడా దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, నీ పాప జీవితములో నుండి నీకు విముక్తి కావాలంటే నువ్వు యేసు వైపు తిరగాలి. ఎందుకంటే అందరూ కూడా పాపము చేసి, ఏ భేదం లేదు, లోకములో ఉన్నవారందరూ కూడా, పుట్టబోయేవాడు కూడా పాపే, లోకములో ఉన్నవాడు అందరూ కూడా పాపి. మనం అనుకుంటూ ఉంటాం పాపం చేస్తేనే పాపి అని, కానీ ఇక్కడ జన్మతః పాపం ఇది. కాబట్టి ఇది నువ్వు పాపం చేసినా చేయకపోయినా నువ్వు పాపంలోనే ఉన్నావు. నువ్వు పాపంలోనే పుట్టినవాడవు, పాపంలోని తల్లిని గర్భం ధరించింది, నువ్వు పాపంలోని పుట్టిన నీ పాప జీవితంతో నుండి కంటిన్యూ అవుతున్నావు. ఆ పాపములో నుండి విడుదల కావాలంటే నిన్ను నువ్వు ఏమాత్రం కూడా రక్షించుకోలేవు. ఒక వ్యక్తి నీ కోసము ప్రాణాన్ని త్యాగం చేయలేడు. ఆఖరికి నీ భార్య కూడా నీ కోసము చచ్చిపోవడానికి సిద్ధంగా అయితే ఉండదు. చచ్చితే నువ్వు చావు కానీ నేనైతే చావును అంటారు. ఇక్కడ ఆఖరి నీ భార్య చనిపోయినా కానీ నీకు రక్షణ అనేది లేదు. నీ భర్త చనిపోయిన నీకు రక్షణ లేదు. ఆ రక్షణ నీ యొక్క జీవితంలో ఉండాలని నీ కోసము తండ్రి అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. నువ్వు ఆయనను గనక చూస్ చేసుకుంటే నీ పాపముల నుండి విముక్తి ఆయన మాత్రమే ఇవ్వగలడు. పాపం లేనివాడిగా ఉండి నీకోసం ఒక పాపిగా ఎంచబడి నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. బాప్తిస్మ యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇక్కడ గొర్రెపిల్లగా నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు ఆయన. అందుకే రాయబడి ఏ భేదము లేదు, అందరూ పాపం దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే అదే 6:23 వచనం రాయబడుచుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కానీ పాపిగా ఉన్న ప్రతి వాడు కూడా చనిపోవాలి. చనిపోవలసిన వానిగా ఉన్న నిన్ను యేసు ప్రభు తన అద్వితీయ కుమారునిగా ఆయన నిన్ను ప్రేమించి ఆయనకు వాత్సల్యాన్ని బట్టి ఆయన నీ ఎడల చూపిస్తున్న దయ వల్ల, కృప వల్ల, చూడండి 5వ అధ్యాయం చదువుకుందాం, 6వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఆయన యుక్త కాలమందు నీకో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. చదవండి 5వ అధ్యాయము 6వ వచనం, రోమా 5:6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, అంటే ఏలయన మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఇక్కడ రాయబడుచుంది, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా దేవునికి శత్రువులమై ఉండగా ఆయన యుక్త కాలం ముందు నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కనుక త్యాగం చేయటం వలనే నువ్వు పాపములో నుండి విముక్తి పొందుకున్నావు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. కాబట్టి మన మీద ఇంకా ఆ పాపం మనకు తగిలిన శిక్ష అయితే పడదు, కానీ మనం చేస్తున్న వాడికి శిక్ష పడుతుంది మాత్రం, అది కన్ఫామ్. కాబట్టి పాపం వల్ల మన మీద ఏ రకమైన శిక్ష అనేది ఉండదు. కాబట్టి మనం మరణములో నుండి జీవంలోనికి మనం ఏమైపోతున్నాం అంటే దాటిపోతున్నాం. పాపములో నుండి మనం ఏమవుతున్నాం, దాటుతున్నాం. దానికల్లా కారణం ఏంటంటే యేసు ప్రభు పాపముల విముక్తి కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కానీ నువ్వు యేసు ప్రభుని కనుక చూస్ చేసుకుంటే నీకు పాప విముక్తి అనేది కలుగుతుంది. నువ్వు పాపంలో నుండి విడుదల ఇంకా పడలేదంటే చూడండి, ఎందుకంటే ఆయన పాప పరిహారార్థ బలిగా నీకోసము ఒక పాపిగా ఎంచబడి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. చూడండి, కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచనం చూద్దాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా ఆ కుమారుని యందు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నందు నీకు విమోచన. ఇక్కడ రాయబడుచుంది, ఆయన పాపముల నుండి నీకు విముక్తి కలుగజేశాడు. కనుక ఇక్కడ రాయబడుచుంది మాట,
అనగా పాప క్షమాపణ నీకు కలిగింది. కాబట్టి ఆయనే నీ నీ తరపున తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు కనుక యేసు ప్రభుని ఎంచుకున్నట్లయితే ఒకటి పాపంలో నుండి నీకు విముక్తి అనేది కలుగుతుంది. చూద్దాం తర్వాత 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇక్కడ రాయబడుచున్న ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అని రాయబడుచుంది. నీ కోసం కాదు, నా కోసం కాదు, మన గ్రామం కోసం కాదు, ఇక్కడ రాయబడుచుంది అందరి కోసం. మనమైతే ఇంకా ఇంటి మీద స్టార్ పెట్టలేదు కానీ ప్రపంచంలో ప్రతి చోట, ప్రపంచంలో ప్రతి ఇల్లు, ప్రపంచంలో ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పట్టణం కూడా క్రిస్మస్ని మాత్రమే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇదేదో కొంతమందికి మాత్రమే కాదు, లోక మానవాళి. అందుకే ఇక్కడ రాయబడుచుంది ఎప్పుడైతే ఆయన పుట్టాడో మాట దూతలు అంటున్నారు ఏంటది, సర్వలోకమునకు కలుగు మహా సంతోషకరమైన శుభవార్త. కాబట్టి నీకు నాకు మాత్రమే కాదు, సర్వలోకానికి కలుగు ఒక శుభవర్తమానం, ఒక సంతోషకరమైనది ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక. కాబట్టి ఆయన పుట్టుక చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నిజమైన విమోచన నీ యొక్క జీవితంలో కలగాలంటే నువ్వు యేసుని ఎంచుకుంటేనే తప్ప నీకు విమోచన అనేది లేదు. ఇక్కడ రాయబడుచుంది ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని రాయబడుచుంది. విమోచన క్రయధనముగా అని రాయబడుచుంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో అదే ఎఫెసు రాసిన పత్రిక 1:14 రాయబడుచుంది ఆయన సంచుకరువుగా తన ప్రాణాన్ని నీ కోసం ఏం చేస్తాడంట, త్యాగం చేశాడు. ఆ పాత నిబంధనలో మనము ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క పాప పరిహారార్థ బలి అంటే ఏంటంటే అది ఒక అడ్వాన్స్ పేమెంట్. ఎప్పుడైతే యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఫుల్ పేమెంట్ని చెల్లించాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో పరిపూర్ణమైన విమోచన అనేది నీకు వచ్చింది. ప్రతి సంవత్సరం నువ్వు బలి అర్పించవలసిన అవసరం అనేది లేదు. ప్రతి సంవత్సరము నీ పాప పరిహారార్థ బలి అన్నది అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన తన కార్యాన్ని నెరవేర్చాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆ యొక్క ఫుల్ పేమెంట్ అనేది ఇవ్వబడింది. చూడండి, మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, చూసి 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 మనం వచ్చేసిన తర్వాత ఈ వస్తువు కావాలి పక్కనట్టండి, మేము అటు వెళ్ళి ఇటు వస్తాం అన్నాం అనుకోండి, ఎంతగా డబ్బులు కట్టండి లేకపోతే నేను అమ్మేసుకుంటాను అంటాడు. ఇప్పుడు మనం ఏం కడతాం, అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం. ఒక 10,000 అనుకోండి, ఒక 500 ఇచ్చినా చాలు అడిగి అడ్వాన్స్. కాబట్టి ఎవరైనా వచ్చినా ఆ వస్తువు మీద అధికారము మనకే ఉంటుంది, ఎందుకంటే మనం అడ్వాన్స్ పేమెంట్ కట్టాం. ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ చేసామో అంటే మిగతా 9,500 ఎప్పుడైతే కట్టామో అప్పుడే ఆడు మన ఇంటికి పంపిస్తాడు తప్ప 500గా మన ఇంటికి పంపించాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా ఆ పాత నిబంధనలో చెప్పినట్లుగా పాప పరిహారార్థ బలిగా అంటే ఏంటంటే ఇక్కడ అది సంచుకరువుగా అంటే ఒక అడ్వాన్స్ పేమెంట్ కనపడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఫుల్ పేమెంట్ నీకు చెల్లించబడింది కనుక ఇక్కడ నువ్వు ఇంకా ఏమాత్రం కూడా పాపి అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది అదే రోమా 3:24లో చూడండి ఒకసారి, రోమా పత్రిక 3:24 ఒకసారి చూద్దాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారికి ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులు అని రాయబడుతుంది. ఎందుకంటే ఆ నమ్ము ప్రతివానికి యేసుక్రీస్తు ద్వారానే కృప ద్వారానే ఏంటంటే ఉచితముగా నీతిమంతులకు. అంటే దానికోసం నువ్వు ఏ రకమైన డబ్బులు చెల్లించాల్సిన, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెల్లించాడు కనుక క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది నిజమైన విమోచన కలుగజేసేవాడు ప్రభువైన క్రీస్తు. ఆయన మాత్రమే నువ్వు ఎంచుకోవాలి, లోకాన్ని మాత్రమైతే కాదు. లోకంలో ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఉంటుంది. ప్రతి వారు కూడా తన స్వార్థాన్ని గురించి ఆలోచించేవాడిగా కనబడతాడు. కానీ విమోచన మాత్రము క్రీస్తులో మాత్రమే ఉంది. అది నిజమైన విమోచన. ఒకటి
పాపముల నుండి విముక్తి అనేది యేసు ప్రభులో ఉంది. ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే నిజమైన విమోచన అది క్రీస్తులో ఉంది. నీకోసం ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇక్కడ ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 3:16లో మనం చూస్తున్నట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన వాణిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవము. కాబట్టి యేసు ప్రభులో ఏముందంటే నిత్య జీవం ఉంది. యేసు ప్రభులో ఉన్న నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని మీద మనం ఆయన్ని మాత్రం చేసుకోవాలి. లోకాన్ని వెంబడించడం కాదు, లోకాన్ని చేసుకోవడం, ఎంచుకోవటం కాదు. ఇక్కడ యేసు ప్రభుని మనం ఏం చేయాలంటే ఎంచుకోవాలి. ఆయనలో మాత్రమే ఏముందంటే నిత్య జీవం ఉంది. చదవండి 14వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 14:6. యేసు ఇక్కడ అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. కానీ ఇక్కడ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే యేసే మార్గం. ఆ నిత్య జీవములో మనము ఉండాలి అంటే యేసు ప్రభుని వెంబడిస్తేనే తప్ప లేకపోతే వేరే విధంగా ఆప్షన్ అయితే లేదు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో మన జక్కయ్య కనబడుతున్నాడు, పొట్టి జక్కయ్య. ఏమా ఇక్కడ పొట్టి జక్కయ్య అనేది కనబడుతున్నాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ రావడం గల కారణం ఏంటంటే ఆయన యేసుప్రభుని చేసుకున్నాడు. యేసుప్రభుని ఆయన యొక్క సమస్తమునకు ఆయన ఆధారం అని గుర్తెరిగాడు. అప్పటి వరకు ఎలా జీవించినప్పటికీ ఎప్పుడైతే యేసుప్రభుని ఎప్పుడైతే చేసుకున్నాడో తన జీవితం అంతా కూడా మారిపోయింది. అప్పటి వరకు ఎంత కఠినాత్ముడిగా ఉన్నప్పటికేమో ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో 1కి 4 గంటలు ఇచ్చేస్తానంట మొదలెట్టాడు. ఎందుకంటే ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. చూడండి 5వ అధ్యాయము 39 కూడా చూద్దాం. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాడిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి. ఇక్కడ ఏంటంటే లేఖనముల యందు ఏముందంట? నిత్య జీవం. లేఖనం అంటే ప్రభువైన క్రీస్తు ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడే ఉండను. ఇక్కడ ఈ లేఖనములందు ఏముందంటే నిత్య జీవం. ఇక్కడ ఈ లేఖనాలు నమ్ముకున్న వాడు ఎవడు కూడా నష్టపోయిన వాడు ఎవడైతే లేడు. ఈ లేఖనాలు నమ్ముకుని ఇదిగో నాకు ఇది పోయింది అన్నవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే ఈ లేఖనములు ఏముందంటే నిత్య జీవం ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసము త్యాగం చేశాడు కనుక దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే నువ్వు లోకం వైపు కాదు, కానీ నువ్వు యేసు ప్రభు వైపు నువ్వు చూడాలి. అక్కడ ప్రియమైన వాళ్ళ ఒకటి యేసు ప్రభులో ఏముందంటే యేసు ప్రభు ఇచ్చేది ఏంటంటే నీ పాపములకు విముక్తి ఆయన కలుగజేసేవాడు. రెండవది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మాత్రమే నిత్యమైన విమోచన కలుగజేసేవాడు ఆయన. మూడవది నిత్య జీవితాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. ఇక్కడ ఈ లేఖనముల యందు ఈ లేఖనముల మీద ఏముందంటే నిత్య జీవం అనేది ఉందని వాక్యభాగం రాయబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క జీవితంలో నువ్వు ప్రపంచంలో సంతోషంగా ఉండాలనుకుంటే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్నంతకాలము సంతోషంగా ఉంటే చాలు అనుకుంటా ఉంటాం. ఈ లోకంలో ఉన్నంతకాలము మనకి ఏముంటే అవన్నీ మనం సంపాదించుకుందాం అనుకుంటాం. కానీ ఈ లోకపు ఆనందము నువ్వు క్షణం మాత్రమే, అది ఇంతలో కనబడే అంతలోనే మాయమైపోయేది లోకం ఇచ్చే ఆనందం. కానీ ఇక్కడ రాయబడుచుంది శాశ్వతంగా జీవించాలి అంటే నువ్వు యేసు ప్రభుని వెంబడించాలి. నువ్వు శాశ్వతమైన జీవితం నీకు కావాలి అంటే యేసు ప్రభులో మాత్రమే ఉంది. ఎందుకంటే మనము ఏ క్షణాన ఎలా ఉంటామో తెలియదు. ఇప్పుడు ఈ క్షణములో కనుక బగ్గిడితంతే మనం ప్రభుతో ఉంటామనే నిరీక్షణతో ఉండాలి. అది మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ప్రియమైన వాళ్ళన దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ప్రపంచము అన్ని సౌకర్యాలు ఇస్తుందమ్మా. ప్రపంచం ఏం చేస్తుందంట? లోకం అన్ని సౌకర్యాలు ఇస్తుందమ్మా, అన్ని సౌకర్యాలు. మనము ఒంటికి సబ్బెట్టుగా అవసరం లేకుండా బాత్రూమ్లో నిలబడితే అదే సబ్బెట్టి మనల్ని స్నానం చేయించేది. లోకం అంతగా అప్డేట్ అయింది, అంతగా
అప్డేట్ అయింది. మనకి ఏం కావాలమ్మా, మనకి ఏం కావాలో అవి మన ముందే ఉన్నాయి. చైనా వాళ్ళు ఇప్పుడు మనిషిని బొమ్మ తయారు చేస్తున్నాడమ్మా, యాజ్ ఇట్ ఈజ్గా. మనిషి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా. ఎందుకంటే కొంతమంది వాటిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఒకడు మొన్న చూస్తున్నాడు, వాడే పెళ్లి చేసుకున్నాడంట. వాడిని వాడే పెళ్లి చేసుకున్నాడంట. ఎందుకంటే లోకం అంతగా అప్డేట్ అయింది. కానీ లోకములో సంతోషాన్ని ఇస్తాడు. కానీ దేవుడు కూడా, దేవుడిని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఆ సంతోషాన్ని నువ్వు త్యాగం చేయమంటున్నాడు. ఆ సంతోషం వద్దు నీకు అంటున్నాడు. ఎందుకు వద్దు అంటున్నానంటే ఆయన సంతోషాన్ని తీసుకుని నిత్య జీవాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. కాబట్టి నీ యొక్క సంతోషాన్ని దేవుని కోసం త్యాగం చేసినట్లయితే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని ఎంచుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయనే సమస్తం అని ఎప్పుడైతే మనం గుర్తెరగామో తప్పకుండా ఆయన నీకు సహాయం చేయగా మానడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.